హాయ్ ఫ్రెండ్స్, మన వీడియోలో ఈ రూలలో వర్క్ చేసాము అని చెప్పాను కదా. సో ఈ వర్క్ అయితే ఈ రోజుకి పూర్తి అయిపోయింది. సో వాటర్ లైన్ అనేది అప్పుడు మనం ఈ హైట్లో వేసాము, సైడ్కి వేసాము. సో కస్టమర్ వద్దన్ను, మాకు కస్టమర్ కంపెనీ వాళ్ళు వాటర్ లైన్ పైన ఏమన్నారు. సో అందుకోసమని మేము పైన టైటర్ వేర్ వేసుకొని స్ట్రైట్గా ఈ విధంగా వేసుకున్నాము. ఇక్కడ కూడా కలిసి ఇచ్చాము. రెండు వైపులా వేసుకున్నాము. కంపెనీ వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం ఒక 10x20 స్క్వేర్ ఫీట్లో 4 డ్రింకర్లు 6 ఫీడర్లు ఉండాలి అన్నారు కంపెనీ వాళ్ళు. సో వాళ్ళకి అనుగుణంగా ఈ విధంగా పైన పైప్ లైన్ వేయడం జరిగింది. పైప్ లైన్ వేసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి వేసాము. అవకాశం లేని సెట్లు కిందన కూడా వేసుకోవచ్చు అని కంపెనీ వాళ్ళు అన్నారు. సో ఈ రూల్స్, ఈ కొత్త రూల్స్ అయితే ఈ మడక్సీర ఈ ఏరియాలోకి వచ్చాయి. ఈ కొడికొండ, గోరంట్ల, కదిరి ఆ ఏరియాకి ఇంకా ఈ కొత్త రూల్స్ అమలు కాలేదు. అక్కడ కూడా అమలు అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో ఈ విధంగా పైన వేసుకోవడం వల్ల ఏమీ డిస్టర్బెన్స్ ఏమీ లేకోకుండా ఉంటుంది. సో ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఈ సైడ్ పైపులు, డ్రింకర్ పైపులు కానీ ఏ విధమైన పైపులు కూడా అడ్డం ఉండదు. ర్యాకింగ్ చేసుకోవడానికి, ఫీడింగ్కి, లిఫ్టింగ్ కూడా బాగుంటుంది. సో ఈ కొత్త రూల్స్ ఇక్కడ వచ్చాయని మాకు షెడ్ ఫస్ట్ వర్క్ చేసినప్పుడు మాకు తెలియదు. సో అందుకని మేము మామూలుగా యాజ్ ఈజ్గా పాత రూల్స్ ప్రకారమే వేసాము. సో కోడిపిల్లలు వచ్చాక మాకు కంపెనీ వాళ్ళు కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది. సో అందుకోసమని ఇక్కడికి వచ్చి మరీ ఓనర్తో మాట్లాడి పైప్ లైన్ అయితే మార్చడం జరిగింది పూర్తిగా. సో కోళ్ళు అయితే ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. కోళ్ళు షెడ్లో ఉండి పైప్ లైన్ వేయడం అనేది చాలా కష్టమే. కోళ్ళు అడ్డం వస్తుంటాయి. ఏదో చేసాము ఫ్రెండ్స్, 2 డేస్కి అయితే పూర్తిగా చేసాము. పైన స్ప్రింక్లర్లు ఆన్ చేయడం వల్ల లోపల షెడ్ చల్లగా ఉంది బాగా. ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఫైనల్గా రోళ్ళలోనే ఇది ఇంకొక షెడ్ ఫ్రెండ్స్. దీంట్లో కూడా మొత్తం పైప్ లైన్ అయితే మార్చడం జరిగింది. చూశారు కదా, పైన వాటర్ కిందకు వచ్చి బ్లాక్ ట్యూబ్ సహాయంతో డ్రింకర్లోకి వస్తున్నాయి ఫ్రెండ్స్. ఈ కొత్త రూల్స్ అయితే ఇక్కడైతే బాగానే ఉంది. సో ఈ విధంగా రైతుకి మేపే వాళ్ళకు కూడా పని కొంచెం ఈజీగానే ఉంటుంది. ఫీడ్ వేసుకోవడానికి కానీ, పిల్లలు లిఫ్టింగ్ ఎత్తడం కానీ బాగుంటుంది ఫ్రెండ్స్. వీరికైతే మధ్యలో క్రష్లు వచ్చినాయి కదా, క్రష్లు రావడం వల్ల పైన అయితే పైప్ లైన్ వేయడం జరిగింది. సో మరి క్రష్లు లేకుండా ఉండే షెడ్లో ఏ విధంగా పైన వేసేకి అయితే వీలుండదు. ఆ డౌట్ కూడా నేను కంపెనీ వాళ్ళతో అడగడం జరిగింది, సూపర్వైజర్ని. అతను చెప్పాడు కిందనే వేసుకోవచ్చునండి, పర్లేదు అన్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా కొత్త రూల్స్ అయితే ఉన్నాయి. నాకైతే రూల్స్ తెలిసాయి. పైప్ లైన్ వాటర్ అనేది అవకాశం ఉంటే పైన వేసుకోవాలి లేదా కింద వేసుకోవాలి అన్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక్కటే మనకి అప్డేట్ అయిన రూల్స్ స్నేహ కంపెనీ వాళ్ళైతే ఇక్కడ చెప్పారు ఫ్రెండ్స్. ఓకే, ఫైనల్గా ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్.